42% సాధించి తీరుతాం మహాప్రసాదం. కానీ చేయండి. అప్పటి వరకు విశ్రమించాం. పార్లమెంట్లో బీసీ బిల్లు ఆమోదం పొందే వరకు ఊరుకోం. బీసీలంటే మోడీకి లెక్కే లేదు. బీసీలను పట్టించుకొని బీజేపీని గద్దె దించుదాం. స్వతంత్రం వచ్చాక కులగణను ఏ రాష్ట్రం చేయలే, కానీ మేము చేసి చూపించాం. బలహీన వర్గాల కండగా ఉండేది కాంగ్రెసే. బీసీల పట్ల బీఆర్ఎస్ బీజేపీలది సవతి తల్లి ప్రేమ. అస్థినా కాంగ్రెస్ పోరుబాటలో సీఎం రేవంత్ రెడ్డి కులానికే రెడ్డి, ఆలోచన మాత్రం బీసీ అని చెప్పి ఎవరు అంటా ఉన్నారు. ఎవరు? మీనాక్షి నటరాజన్. పచ్చి కరుడు కట్టినటువంటి రెడ్డి వాది ఆయన. మీకు అట్లా కనిపిస్తుంది. కానీ తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ బీసీ పోరాటానికి అండగా ఉంటామని ఏదో రాహుల్ గాంధీ పంచాయతీ మేరకు కానీ ఎప్పుడో దీన్ని బొంద పెడుతురు. లేకపోతే ఇక రేవంత్ హస్తినా టూర్ అటర్ ఫ్లాప్. 42% కోటా అంతా డ్రామా అని తేలింది. ఢిల్లీ దీక్షకు రాహుల్ ఖర్గే ఎందుకు రాలే? ఇక వారికి బీసీ కన్నా బీహారే ముఖ్యం అనుకున్నారు. రేవంత్ స్పీచ్ కు రాహుల్ ట్వీట్లకు పొంతం లేదు. బీసీ సమస్యల పట్ల కాంగ్రెస్ చిత్తశుద్ధి లేదు. 42% కోటాపై ఆ పార్టీ 2 నాలుకల ధోరణి. మరి మీ ధోరణి ఏందో చెప్పు. మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు గారు, మీది ఎన్ని నాలుకలు ఉన్నాయి? మీ ధోరణి ఏందో చెప్పు. ఇప్పటి వరకు బీసీ రిజర్వేషన్ల పైన మీ వైఖరి ఏందో చెప్తలేరు ఎందుకు? బయట మళ్ళీ దాని గురించి మాట్లాడతలేరు ఎందుకు? సభలో చెప్పారు కానీ సభ పెడతా అన్నారు కానీ ఇక మరి ఖామూష్. ఈ బీఆర్ఎస్ నేతలకు ఏమైంది? అధికారంలో ఉన్నప్పుడు ఓ వెలిగిన ఎర్రబల్లి, తలసాని, మల్లారెడ్డి, ప్రతిపక్షంలోకి వచ్చాక సైలెంట్. బీఆర్ఎస్ పై ముప్పేట దాడి జరుగుతున్నా నో రెస్పాన్స్. నిశ్శబ్దం వెనుక ఆంతర్యం ఏంటి? గోడ దూకేందుకు రెడీగా ఉన్నారా? సప్పుడు చేస్తలేరు, కుయిక్ మంటలేరు.